హలో అండి, నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. గడ్డం రమేష్ గారు మా పార్ట్నర్ భీమవరం దగ్గర వెంపలో ఉంటారు. ఇద్దరు నెంబర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ నేను వీడియో తీసేటప్పుడు గట్రా స్విచ్ ఆఫ్ ఉంటే మాత్రం ఆయనకి చేయండి. ఈరోజు మరొక కార్ తీసుకొచ్చానండి. 2015 ఎండింగ్ అండి. హోండా అమేజ్ పెట్రోల్ అండి. సూపర్ మింట్ కండిషన్. నేను సింగిల్గా పెట్టిన ఏ వెహికల్ అయినా కూడా నేను మింట్ కండిషన్ అని అంటే మీరు కళ్ళు మూసుకొని నా మీద నమ్మకంతో తీసుకోవచ్చు. ఇలాంటి కార్లు చాలా తక్కువగా దొరుకుతాయండి. ఒకే కంపెనీలో ఇద్దరు మేనేజర్ల పేరు మారింది. ఒకే కంపెనీకే తిరిగిందండి ఇది కొన్న దగ్గర నుంచి. విత్ షోరూమ్ హిస్టరీ అండి. షోరూంలోనే చేయించారని చెప్పారు. నేను పెట్టిన ప్రతి కారుకి మీరు ఫైనల్గా ఓకే అయితేనే నేను హిస్టరీ తీపిస్తాను. ఓకే అండి, కార్ మీకు ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ అండి. ఇది 2015 ఎండింగ్ అండి. హోండా అమేజ్ పెట్రోల్. వెహికల్ నెంబర్ చూడండి. మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే, అవకాశం ఉంటే WB02AH 4291 షోరూమ్కి వెళ్ళి మీరు సర్వీస్ హిస్టరీ తీసుకోవచ్చు. ఆల్ స్టిక్కర్స్ అలాగే ఉన్నాయండి. ఓకే అండి. ఒరిజినల్ పెయింట్ అండి. చాలా బాగుంది వెహికల్ ఇది. నేను ముందే చూశాను. 80% టైర్లు ఉన్నాయండి. టైర్లు చాలా బాగున్నాయి. కంపెనీ వీల్ క్యాప్లు అండి. మీకు జోకర్ చాలా బాగుంది. వెహికల్ చాలా నీట్గా ఉందండి. చిన్న చిన్న గోర్లు అంటే ఏదో పడ్డాయి, కానీ వెహికల్ చాలా నీట్గా ఉందండి. వెహికల్ చాలా నీట్గా ఉంది. వెహికల్ బాగుందండి. ఇక్కడ చిన్న గీత ఒరిజినల్ పెయింట్ అండి. ఇది వెహికల్ ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఇంకో ఇక్కడ చిన్నది ఏదో టచ్అప్ అయిందండి. ఇక్కడ చిన్నదే చూసారు కదా. నేను ప్రతిదీ మీకు ఎందుకు చెప్తానంటే, ఇది హ్యాండిల్ ఈ గోర్లకి అది ఇది మొత్తం గెలుబడిపోయి టచ్అప్ చేశారు. ఇక్కడ బ్యాక్ డోర్ దగ్గర కూడా ఇదిగోండి, దీనికే చేశారు. పాలిష్ కాదండి. ఓకే అండి. వెహికల్ చాలా బాగుంది. మీకు సీట్ కవర్లు వేయించుకోవాలండి. ఒరిజినల్ కంపెనీయే. ఎందుకంటే ఇది కంపెనీకి తిరిగింది కదా, అందువల్ల ఏంటంటే వాళ్ళు వేయించుకోలేదు. టైం టు టైం షోరూంలో చేయిస్తారండి కంపెనీకి తిరిగిన వెహికల్. ఏమండి, ఒరిజినల్ పిల్లర్ అండి. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ పిల్లర్ ఒరిజినల్. ఇది ఓకే అండి. డోర్స్ ఒరిజినల్ అండి. స్టిక్కర్ కూడా ఉంది. ఒరిజినల్ అండి. ఒరిజినల్ పెయింట్. బ్రాకెట్స్ ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్. 2015 అండి. కనిపిస్తుంది కదా. సీట్ కవర్లు వేయించుకుంటే బ్రాండ్ న్యూ, చాలా బాగుంటుందండి. ఒరిజినల్ అండి. ఇది డోర్స్ ఒరిజినల్ అండి. చైల్డ్ లాక్ అండి. ఎగ్జిట్ హోలు. వెనకాల టైర్ అండి 70% ఉంది. టైర్లు బాగున్నాయండి. టైర్లు అన్నీ కూడా బాగున్నాయి. 14 సైజ్ టైర్లు. జోకర్ కూడా ఎక్కడ లీకేజ్ లేదు. బాగుందండి. వెహికల్ అంతా బాగుంది. డిక్కీ కూడా చూపిస్తాను. హోండా అమేజ్ అండి. ఎస్ వేరియంట్ ఐవిటెక్ ఇంజిన్ అండి. ఒక నమ్మకమైన కంపెనీ అండి హోండా. నేను పెట్రోల్ వెహికల్ ఎక్కువగా నేను మీకు సజెస్ట్ ఎందుకు చేస్తాను అంటే, పెట్రోల్ వెహికల్ ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. ఒరిజినల్ అండి. ఒరిజినల్ సైడ్ ఫ్రేమ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఒరిజినల్ అండి. బాడీ ఫ్రేమ్ అంతా ఒరిజినల్ అండి. ఇది కూడా టైర్ 70% ఉంది. టైరు లోపలంతా కూడా బాగానే ఉంది. చాలా నీట్గా ఉందండి వెహికల్ ఇది. ఓకే అండి. చూడండి, లోపల చూసుకొని బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే అండి. బ్యాక్ వ్యూ చూసారా. హోండా అమేజ్ పెట్రోల్ కార్ అండి. చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ టైరు డిక్కీలోది ఈ సైడ్ టైర్ అనుకుంటున్నాను. 50% ఉందండి. జోకర్ అక్కడ కూడా లీకేజ్ లేదు. వెహికల్ బాగుందండి. ఇక్కడ టచ్అప్ అయ్యిందండి. ఇక్కడ కొద్దిగా టచ్అప్ అయింది. ఇక ఇక్కడ స్ప్రే పడింది చూడండి అండి. బాడీ ఇదంతా ఒరిజినల్ పెయింట్ అండి మొత్తం. ఇదిగోండి, ఇక ఇక్కడ చిన్న
ఏదో తగిలింది, చిన్నది, చాలా చిన్నదండి. మీకు కనిపిస్తుందా? చాలా చిన్నదండి ఇది. వెహికల్ అంతా కూడా నీట్గా ఉంది. వెహికల్ బాగుందండి ఇది. వెహికల్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ ఒరిజినల్ గ్లాస్ అండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి, కంపెనీ కవరు, జోకర్ చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. ఓకే అండి, బండి బాగుంది. లోపల ఇంటీరియర్ చూసిన తర్వాత అప్పుడు ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. రీడింగ్ కనిపిస్తుందండి, 63,200 తిరిగిందండి. 63,000. మంచి బాగుందండి. అసలు ఎంత స్మూత్గా ఉందంటే ఇంజిన్ అంత స్మూత్గా ఉంది. గేర్ షిఫ్ట్ కూడా చాలా చాలా స్మూత్గా పడుతున్నాయండి గేర్లు. చాలా బాగుంది. ఏసీ కూడా నేను చెక్ చేశానండి, చాలా చిల్లుగా వచ్చేస్తుంది ఏసీ. చాలా బాగుందండి ఏసీ. ఓకే అండి, ఏసీ బాగుంది. బాగుందండి. సీట్ కవర్లు వేయించుకుంటే కారు చాలా బాగుంటుందండి. ఇది నేను చూపిస్తాను. పాస్లో పెడతానండి. ఇంజిన్ రూమ్ ఓపెన్ చేస్తాను. ఇంజిన్ రూమ్ అండి ఇది. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. పేస్ట్ ఇదిగోండి, ఒరిజినల్ పేస్ట్ ఇది. ఇదిగోండి, గోరుతో పెడితే చూసారా, అదిగోండి గోరుతో పెడితే మార్క్ పడుతుంది, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్ అండి ఇది. ఇదిగోండి, ఒరిజినల్గా ఉంది. చూసారా, బాగుందండి. లెగ్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే అండి, బ్యాటరీ కూడా బాగుంది, కండిషన్లో ఉంది. కొద్దిగా క్లీన్ చేసినట్టున్నారండి. ఇది చాలా నీట్గా ఉంది, చాలా స్మూత్గా ఉందండి. మీకు వినిపిస్తుందో లేదో, చాలా బాగుంది వెహికల్. ఎందుకంటే షోరూమ్ మెయింటెనెన్స్ కదండి వెహికల్. కంపెనీ వాళ్ళ ఏముంది, డ్రైవర్ చెప్తారు, ఓన్లీ షోరూంలో చేస్తారు. దీనికి క్యాప్ లేదు, దీనికి వాటర్, దానికి వైఫర్ వాటర్ క్యాప్ లేదు. ఓకే అండి, వేరేడు వాటర్. ఓకే అండి, అంతా కూడా బాగుంది. ఇంజిన్ అంతా కూడా మీకు వెహికల్ బాగుందండి. 2015 ఎండింగ్ అండి. 63,000 తిరిగింది. ఇది 3 లక్షల రూపాయలండి. యాక్చువల్గా సోమలకోట వాళ్ళు నేను తీసుకోమని చెప్పాను. తీసుకోమని చెప్తే వాళ్ళు తీసుకోవడానికి ఆలోచించారండి. ఎందుకంటే చిన్న టచ్అప్లు అప్పుడు ఉన్నాయండి. టచ్అప్లు చేయించి ఇచ్చేలా ఓనర్ గారితో మాట్లాడాను. ఈ కారు ఓనర్ కంపెనీలో కాంటాక్ట్ పెట్టారు, షోరూంలో చేయించారు. సోమలకోట వాళ్ళకి చెప్పాను, కారు మోడల్ ఎక్కువ, 310 అంత అని చెప్పారు. ఇప్పుడు 3కి ఫైనల్ అయిపోయింది ఇది. ప్లస్ నా కమిషను, ట్రాన్స్పోర్ట్ అండి. ఫైనల్ ప్రైస్ అండి ఇది. యాక్చువల్గా 320 అని చెప్పి అన్నారు ఆ రోజు. 310, 315 అవుతుందని, బాబు మీరు తీసుకోండి, అది 3 లక్షలకి తీసుకునే బదులు తీసుకోండి, మోడల్ ఉంది, దానికంటే 3,000 తక్కువ తిరిగింది, చాలా బాగుంది వెహికల్ అంటే వాళ్ళు కంగారుగా నేను వెళ్ళిపోవాలండి, నాకు కూడా వచ్చిన ఫ్రెండ్స్కి డ్యూటీలు గట్రా అని చెప్పేసి అన్నారు. అది కూడా మంచి వెహికల్. వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారండి. వెళ్ళి అంకుల్ గారు చాలా థ్యాంక్స్ అండి, మంచి వెహికల్ ఇప్పించారు, నాన్ స్టాప్గా వచ్చిన నా వెహికల్ ఏం జంకలేదు, థ్యాంక్స్ అని అన్నారు. అయితే తీసుకుంటే ఇంకా నాకు సంతోషం అనిపించింది. మీకు ఎవరికైనా కావాలంటే త్వరగా తీసుకోండి వెహికల్. మంచి వెహికల్ అండి ఇది. పాస్లో పెట్టి ఇది డిక్కీ వేస్తా ఉన్నాను బాన్నట్టు. ఓకే అండి, తీసుకోండి. ఇది వెహికల్ బాగుంటుందండి. ఇది నేను చెప్పానంటే మీరు ఆలోచించరు నాకు తెలుసు. ప్రైస్ కూడా మీరు అసలు ఈ ప్రైస్ అంటే 2015 హోండా అమేజ్ పెట్రోల్ వెహికల్ అంటే మనకి 4 లక్షల పైన ఉన్నది. ఆంధ్ర తెలంగాణలో 4 లక్షల పైన ఉంది. అది కూడా మీకు 90,000 లక్ష తిరిగినాయి. 63,000 షోరూమ్ హిస్టరీ ఉంటేనే మనం తీసుకుంటాం, లేకపోతే వద్దు. ఓకేనండి, చూడండి వెహికల్ చాలా బాగుంది. వెహికల్ అంతా కూడా చాలా బాగుందండి. వెహికల్ ఇప్పటికిప్పుడు రూపాయి పెట్టుబడి లేదండి, రూపాయి పెట్టుబడి లేదు. ఇది ఎప్పుడు లాస్ట్లో మార్చారో కూడా మనం ట్రాక్ చూసుకోవచ్చు అండి. చాలా బాగుందండి వెహికల్. తీసుకోండి, వెహికల్ చాలా బాగుంది. ఫైనల్ ప్రైస్ 3 లక్షలు ప్లస్ నాకు 15,000. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవరో కామెంట్ పెట్టారు, సర్వీస్ హిస్టరీ లేకపోతే మీకు 15,000 ఎందుకు అని. అది కూడా చాలా గౌరవంగా, నీకు 15,000 ఎందుకు ఇవ్వాలి అని. ఏమంటే ఇంత దూరం వచ్చి ఈ రోజుకి 20 రోజులు వైట్ రైస్ తినకుండా ఇడ్లీ దోశతో బ్రతుకుతున్నాను. భార్య బిడ్డలను వదిలేసి ఏంటంటే రూమ్ తీసుకుంటే ఆ డబ్బులు కూడా మీ మీద వేయాలని ఒక డార్మేటర్లో ఉంటూ చాలా ఇప్పటి వరకు భోజనం చేయలేదండి. టైము 2 అవుతుందండి, 2:15. ఇవాళ డేట్ కూడా మర్చిపోయానండి. ఇలా చేస్తూ ఈ ఎండలో 2 రోజుల నుంచి జలుబు, ఇలాగ ఇంత ఒంట్లో బాగోపోయినా మా కోసం మేము చేస్తున్నాము, మీకు కూడా మంచి కార్లు ఇవ్వడానికి.
కాబట్టి ఎందుకు ఇవ్వాలి అంటే ఇంత ఇన్స్పెక్షను, ఇంత వెతకడం, ఇంత చేయడం, మళ్ళీ ఎంత అయిపోయిన తర్వాత ఎన్ఓసి విషయంలో మేము కేర్ తీసుకోవాలి కదా. దీని మీద ఏ కేసులు ఉన్నాయా, యాక్సిడెంట్లు అయినాయా ఏంటి, ఇవన్నీ కేర్ తీసుకోవాలి. ఇంత జాగ్రత్తగా చూస్తున్నాను కాబట్టి అండి మీరు అడుగుతున్నా చాలా లేట్ అయిపోతుంది. కారణం ఏంటంటే చాలా వెహికల్స్ ఉన్నాయి, నాకు నచ్చవు. ఇది పార్కింగ్ అండి, ఇదంతా పార్కింగ్. నెలకి 3000 రూపాయలండి ఇలా ఓపెన్గా పెడితే. అదిగోండి ఆ వెహికల్ 3000, ఇలా పార్కింగ్లో 3,000 రూపాయలు పెట్టుకుని పార్కింగ్ పెట్టుకుంటూ ఉంటారండి నెలకి. అదే షెడ్ ఉంటే 5,000 అటండి నెలకి. అంత డిమాండ్ ఇక్కడ పార్కింగ్కి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.